మరో యుద్ధం మొదలు కానుందనే శబ్దం గాలిలో వినిపిస్తోంది. ప్రపంచం మరోసారి రక్తం చూసే రోజులు దగ్గరగా వస్తున్నాయి. వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణాన్నైనా యుద్ధం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ప్రకటన రాకపోయినా అనధికారికంగా అయినా వెనిజులాపై అమెరికా బలగాలు ఎప్పుడైనా దాడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది. నిజానికి కొన్ని నెలలుగా అమెరికా అధికారికంగా యుద్ధం ప్రకటించకపోయినా ఇప్పటికే వెనిజులా దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కరీబియన్ సముద్రం, ఈస్టర్న్ పసిఫిక్ ప్రాంతాల్లో కనీసం 25 నార్కో టెర్రర్ నౌకలపై దాడులు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఇక ఇదే సమయంలో వెనిజులా ప్రభుత్వంపై ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. డ్రగ్ కార్టెల్స్ కు సహకారం, ఫెంటనిల్ లాంటి ప్రాణాంతక మత్తు పదార్థాల ఉత్పత్తితో పాటు ఆయిల్ ద్వారా డబ్బు సంపాదిస్తూ నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. ట్రంప్ మాటలను బట్టి చూస్తే వెనిజులా భూభాగంలోకి ప్రవేశించి మారీ దాడులు చేసే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఇటు వెనిజులా అధ్యక్షుడు మదురో వాదన వేరేలా ఉంది. ఇది డ్రగ్స్ గురించి కాదని ఆయన చెబుతున్నారు. చమురు సంపదపై అమెరికా కన్నేసినందుకే జరుగుతున్న రాజకీయ యుద్ధమని ఆరోపిస్తున్నారు. అమెరికా తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తోందని బహిరంగంగా విమర్శిస్తున్నారు. మరోవైపు ట్రంప్ తన కుర్చీలో కూర్చొని గర్జిస్తున్న ఈ సమయంలో వెనిజులా నుంచి బయలుదేరుతున్న పడవలు కరీబియన్ సముద్రంలో పేలిపోతున్నాయి. సెప్టెంబర్ తర్వాత జరిగిన వరుస ఘటనల్లో 95 మంది మరణించారు. ఇది నిజంగా డ్రగ్స్ మాఫియాపై యుద్ధమా లేదా మరొక పెద్ద యుద్ధానికి పునాదా అనే అనుమానం అందరినీ కలవరపెడుతోంది. అమెరికా ఇప్పటికే 4500 మంది సైనికులు, 7 యుద్ధ నౌకలను వెనిజులా తీరాలకు పంపింది. అమెరికా ఇదంతా మాదక ద్రవ్యాల పడవలపై యుద్ధమని చెబుతున్నా ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదు. పెంటగాన్ అధికారులు కూడా ఏ చట్టం ఆధారంగా ఈ దాడి చేశామో ప్రజలకు చెప్పడానికి తడబడుతున్నారు. నిపుణులు ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని హెచ్చరిస్తున్నారు. చరిత్రలో 1898లో మైన్ యుద్ధానికి కారణమైనట్టే ఇప్పుడు ఈ పేలుళ్లు కూడా కొత్త యుద్ధానికి మంటలు రగిలిస్తాయేమో అని భయం పాకుతోంది. అందుకే మదురో అమెరికాను ఓ సామ్రాజ్యవాద దేశంగా ముద్ర వేస్తూ తమ దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని గర్జిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరో భయం కూడా ప్రజలను వెంటాడుతోంది. ఇది కేవలం అమెరికా వెనిజులా మధ్య ఆగిపోయే యుద్ధం కాకపోవచ్చు. వెనిజులా వెనుక రష్యా, చైనా లాంటి దేశాల ప్రభావం ఉందన్న మాటలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఒకవేళ అమెరికా వెనిజులా భూభాగంలోకి చొరబడి నేరుగా దాడులు చేస్తే అప్పుడు లాటిన్ అమెరికా మొత్తం అశాంతికి గురయ్యే ప్రమాదం ఉంది. క్యూబా లాంటి దేశాలు మదురోకు మద్దతుగా నిలబడే అవకాశం ఉంది. ఇదే సమయంలో అమెరికా మిత్ర దేశాలు కూడా రంగంలోకి దిగితే ఇదొక ప్రాంతీయ యుద్ధంగా కాకుండా అంతర్జాతీయ సంక్షోభంగా మార్చే ఛాన్స్ ఉంది. మరో కీలక విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశాలు వెనిజులా ఒకటి. ఒకవేళ అక్కడ రాజకీయ అస్థిరత పెరిగితే లేదా యుద్ధం చెలరేగితే దాని ప్రభావం నేరుగా ప్రపంచ చమురు ధరలపై పడుతుంది. ఇంధన ధరలు పెరుగుతాయి, ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే యుద్ధాలు, సంక్షోభాలతో అలసిపోయిన ప్రపంచం మరో షాక్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓవైపు అమెరికా ఇది డ్రగ్స్ పై యుద్ధమని చెబుతోంది. మరోవైపు వెనిజులా మాత్రం ఇది చమురు కోసం జరిగే పోరాటం అని అంటోంది. నిజం ఏదైనా భూభాగాలపై పడుతున్న బాంబులు, సముద్రంలో పేలుతున్న పడవలు మాత్రం రాజకీయ మాటలకు అతీతంగా ప్రాణాలు తీస్తున్నాయి. మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతోందో.